Bow down your heads and look unto the Lord. Close your eyes. మహాగణుడవైన మా ప్రభువా, ఈ ఉదయం నీ పాద సన్నిధికి మరలా మేము వస్తున్నాము. చదవబడిన 97వ కీర్తన భాగాన్ని మా ముందు ధ్యానించుటకై మేము సిద్ధంగా ఉన్నాము. నీ వాక్యము బండను బద్దలు చేయు సుత్తె వంటిది. మీ వాక్యము అగ్ని వంటిది. మీ వాక్యము మా ముఖములను చూపించు అద్దము వంటిది. నీ వాక్యము మా ప్రాణములకు తెప్పరిల్లునట్లు చేసేది. నీ వాక్యము బాధలలో ఉన్న స్థితిని ఓదార్చినది. మీ వాక్యము నెమ్మదిని కలిగించేది. ఈ మధ్యాహ్నము 97వ కీర్తనలోని సత్యమును గ్రహించినట్లుగా మా మనోనేత్రములను వెలిగించి నీ వాక్యమును మా బ్రతుకులకి ఎలా తీసుకోవాలో మాకు అర్థం చేపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సమస్త దేవతలకి పైన మహాత్మ్యం కలిగిన గొప్ప దేవుడు ఆయన. రాజులకి రాజని, ఆయన ప్రభువులకి ప్రభు అని ఆరాధించడానికి, పరిశుద్ధ దేవుని నామమును ఘనపరచడానికి, సర్వలోకనాథుని సన్నిధిని కనపరుచుకోవడానికి వచ్చిన భక్తులకి, పరిశుద్ధులందరికీ పరిశుద్ధుడైన దేవుని నామములో కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ 97వ కీర్తన భాగాన్ని మనము ఆలోచించినప్పుడు గత వారం 96వ కీర్తనలో చివరి భాగంలో మనం ఏం చూసామంటే దేవుని రాజ్యంలో ఎవరికి ఆనందం, ఎవరికి దుఃఖం. పోయిన ఆదివారం సాయంకాలం ధ్యానంలో మనం ఇది గమనించాం. దేవుని రాజ్యం అనేది కొందరికి ఆనందాన్ని ఇస్తుంది, మరికొందరికి దుఃఖాన్ని మిగులుస్తుంది అని. ఎందుకు ఏంటనేది చూసుకున్నాం. తర్వాత వచ్చే 97, 98, 99 3 కీర్తనలు కూడా దేవుని యొక్క రాజ్యముల గురించే. ఇవి దేవుని రాజ్యపు కీర్తనలు అని అంటాం. దేవుడు 1000 ఏళ్ల పరిపాలన మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదకి వస్తాడని, ఆయన 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలిస్తాడని, 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యం వెళ్తాడు, ఈ లోక రాజ్యాలన్నీ ఆయనవే అనే పాట పాడతాం. ఆ ప్రభు యొక్క పరిపాలన ఎలా ఉంటుంది, ఆ పరిపాలనలో ఎలాంటి పరిస్థితులు ప్రజలు అనుభవిస్తారు, భూమి అనుభవిస్తుంది, ద్వీపములు అనుభవిస్తాయి. అప్పుడు ఎవరు ఆనందిస్తారు, ఎవరు సిగ్గుపడతారు, ఎవరు షేమ్గా ఫీల్ అవుతారు అనే విషయాల్ని ఈ 97వ కీర్తన భాగంలో మనం చదువుతాం. మొదటి వాక్యం మీద మన మనసును పెట్టినప్పుడు యెహోవా రాజ్యం చేస్తున్నాడు. ఇది ప్రవచనాత్మక కీర్తన అని చెప్తాను నేను. దేవుని యొక్క కింగ్డమ్ ఆల్రెడీ వచ్చింది అని మాట్లాడుతున్నాడు. అప్పుడు భూలోకం ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. ఐలాండ్స్ అన్నీ అంటే ద్వీపములన్నీ సంతోషిస్తాయి. దేవుడు రాజ్యం చేస్తున్నప్పుడు భూమి, లోకము, ద్వీపములు సంతోషిస్తున్నాయి. రెండవ వాక్యమును మనం చూసినప్పుడు మేఘాంధకారములు, క్లౌడ్స్ ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. వీటి గురించి బైబిల్లో కొన్ని వాక్యాల్ని చదివినప్పుడు మనకి దేవుని రాజ్యము, దేవుడు ఏమై ఉన్నాడో అనేది మరింత విశదీకరించబడుతుంది. నాతో కలిసి నిర్గమకాండానికి వచ్చినప్పుడు అక్కడ 19వ వాక్యాన్ని అధ్యాయంలో 9వ వాక్యమును చదివినప్పుడు దేవుడు తన భక్తుడు దాసుడైన మోషేతో మాట్లాడిన మాటని మనం గమనించుదాం. దేవుడు మాట్లాడాలి అని అనుకుంటున్నప్పుడంట తన ప్రజల్ని మోషేని నడిపించు కాలంలో
దేవుడు మోషేకి చెప్తున్నాడు, నేను నీతో మాట్లాడేది ప్రజలు చూడాలి. ఎలా చూడాలంటే నేను ఎలా వస్తాను నీ దగ్గరికి? కారు మబ్బులో. ఇప్పుడు మనం చదివిన 97వ కీర్తనలో 2వ వాక్యంలో మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉన్నాయి. దేవుడు కారు మబ్బులో వచ్చి మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళినప్పుడు 4వ అధ్యాయంలో దేవుని చుట్టూ ఏముంటుందో చూద్దాం, ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం. 4:11లో విన్నారా? మేఘము, చీకటి, గాఢాంధకారము కమ్మి ఉన్నప్పుడు దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. సో కారు మబ్బులో వచ్చి మాట్లాడు దేవుడు. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉన్నాయి, అగ్ని ఆయన ముందు నడుస్తుంది. ఆయన రాజ్యం ఎలాంటిదంటే దేవుడు ఏమై ఉంటాడు? ఆయన రాజ్యంలో మనం ఇప్పుడు చూసినప్పుడు ప్రభుత్వానికి సెక్రటరేట్ ఉంది, ప్రభుత్వానికి కాన్వాయ్ ఉంటుంది, ప్రభుత్వానికి సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడి చుట్టూ కారు మబ్బులు లేక గాఢాంధకారములు, అగ్ని ఆయన ముందు నడుస్తూ ఉంటుందట. ఈరోజు కొన్ని వాక్యాలను చూసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన రాజ్యం ఎలా ఉంటుందో ఆలోచిస్తాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 12వ వాక్యంను మనం గమనించినప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు? కారు మబ్బులో వచ్చి మాట్లాడతాడు, మేఘాంధకారంలో వచ్చి మాట్లాడతాడు. వావ్, దేవుడు నివసించేది ఎక్కడ? ఆయన చుట్టూ గాఢాంధకారము ఉన్నది. 77వ కీర్తనలో మనం చదువుకున్న భాగంలో మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉన్నాయి అని చెప్పబడుతుంది. కీర్తన గ్రంథంలోనికి వచ్చినప్పుడే 18వ కీర్తనలో 11వ వాక్యంలో ఈ మాటను చూద్దాం. గుడారము వలె అంధకారము. విన్నారా? ఆయన చుట్టూ గుడారం వలె ఆ జలాంధకారము, మేఘము, ఆకాశం మేఘములని దేవుడు మాటుగా చేసుకున్నాడు. బైబిల్లో మనం మాట్లాడతాం, చదువుతాం, పాడతాం. మేఘ వాహనము ఎక్కువాడు అని అంటాం. ఆయనకి వాహనం పేరేంటి చెప్పండి? మేఘాన్ని వాహనంగా చేసుకొని ఆకాశంలోనికి, పరలోకానికి, 4వ ఆకాశానికి ఎక్కిపోయాడు. మేఘాన్నే వాహనంగా చేసుకొని మరలా భూమి మీదకి మేఘాల మీద రానై ఉన్నాడని బైబిల్లో మనం చదువుతాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. బాగా చెప్పారు. మేఘాల మీద వస్తున్నాడు. ఆయన తన పరిశుద్ధుల్ని కొనిపోతాడు. ఆయన రాజ్యం భూమి మీద స్థాపిస్తాడు. పరలోకంలో ఎలాగుందో ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న తండ్రి, నీ చిత్తము భూమి మీద, పరలోకంలో ఎలా ఉందో నీ రాజ్యం భూమి మీద కూడా వచ్చునుగాక అని ప్రార్థన చేస్తాం. దేవుడు రాజ్యము అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఇలా ఉండాలి అని. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ని మనం భూమి మీద ఫస్ట్ అనుభవిస్తే పరలోకంలో మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని ఆనందించగలుగుతాం. భూమి మీదనే దేవుడి రాజ్యాన్ని అనుభవించాలి. చాలాసార్లు మన జీవితాల్లో, కుటుంబాల్లో దేవుని రాజ్యాన్ని అనుభవించలేక మనం సతమతం అవుతాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ని భూమి మీద ఉన్నప్పుడే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఆయన మేఘాంధకారముల మధ్యలో కారు మబ్బులో వచ్చి తన ప్రజలతో మాట్లాడే దేవుడు. సో దేవుడి చుట్టూ మేఘాంధకారం ఉంది. ఇంకా మనం మాట్లాడినప్పుడు యెషయా గ్రంథంలో ప్రవక్త చెప్తాడు 9వ అధ్యాయంలో, ద బుక్ ఆఫ్ ఐజయా 9:7లో రాయబడిన మాట. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడును. 97వ కీర్తనలో ఏముంది? 2వ వాక్యం 2వ లైన్లో నీతి న్యాయములు ఆయన సింహాసనానికి బేస్ అన్నమాట. బేస్ కార్పెంటర్ ఈ పోడియం చేసినప్పుడు ఇదొక్కటే ఉంటే నిలబడలేదు. దీనికి బేస్ ఏముంది? 4 కాళ్ళు ఉన్నాయి కదా. దీనికి ఆధారం ఏంటంటే ఈ పోల్, దాని కింద 4 కాళ్ళు ఉన్నాయి కదా. దేవుడి సింహాసనము రాజ్యానికి ఆధారం ఏంటంటే నీతి న్యాయం. అంటే ఆయన పరిపాలన అంతా కూడా నీతి కనబడుతుంది, న్యాయం కనబడుతుంది, అన్యాయం కనబడదు, అక్రమం కనబడదు అని దీని అర్థం. 3వ వాక్యాన్ని చూడండి. ఆయన ముందు ఎవరు నడుస్తున్నారు? పెద్ద Z+ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ గార్డ్సా? ఎవరు నడుస్తున్నారు చూడండి. అగ్ని ఆయన ముందర, అగ్ని నడుస్తుంది. అది చుట్టూ ఉన్న ఆయన శత్రువుల్ని
దేవుడికి శత్రువులు ఉన్నారట. దేవుడికి శత్రువులు ఉన్నారు, ఆది కాలం నుంచి ఉన్నారు, పరలోకం నుంచి ఉన్నారు, భూమి మీదకి వచ్చినప్పుడు ఉన్నాడు, ఇప్పటికీ దేవుడికి శత్రువులు ఉంటూనే ఉన్నారు. ఆయన శత్రువులు అందరూ ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది దేవుడి ముందు అగ్ని నడుస్తుంది, ఆ అగ్ని శత్రువుల్ని కాల్చేస్తుంది. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొత్త నిబంధన 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక పౌలు చెప్తాడు 1వ అధ్యాయంలో 7-8. దేవుడు ప్రభువు యేసయ్య దేనిలో ప్రత్యక్షమవుతాడు? మేఘాల మీద వస్తున్నప్పుడు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడు అన్న వాక్యాన్ని మనం చూస్తున్నాము. ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, దేవుని మాటకి, దేవుని వాక్యానికి, దేవుని స్వార్థకి లోబడిన వారికి ఏం చేస్తాడు? ప్రతిదండన చేస్తాడు అని రాయబడింది. సో ఈ వాక్యాన్ని నేను ఎందుకు చదివించానంటే, దేవుని యొక్క రాకడలో ఆయన అగ్ని జ్వాలలలో వస్తాడు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడు అని అంటాం దేవుణ్ణి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన పాటలో అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, నేత్రములు కలవాడా అంటూ పాట పాడతాం. దేవుడు అగ్నిని ముందుగా కలిగి ఉన్నాడు. ఆయన బైబిల్ ఇంకో దగ్గర రాసింది, చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 29వ వాక్యము. 29. ఓకే, దేవుని యొక్క నిశ్చలమైన రాజ్యాన్ని మనము పొందుకొని దైవ కృప కలిగి ఉంటాము. కంటిన్యూ చేయండి. చివరి లైన్లో రాయబడింది మన దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడికి ఉన్నటువంటి పేర్లని ఆసక్తిగా మీరు ఆలోచన చేయండి. ఆయన అంటాడు, నేను రోషం గల దేవుడను, నేను దహించు అగ్నిని, నా ముందర అగ్ని నడుస్తుంది, నా చుట్టూ మేఘాంధకారములు కమ్ముకున్నాయి. అమ్మో, ఎంత భీకరుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు! అంత భీకరుడు అని అనుకున్నప్పుడు ఆయనకి వెంటనే మనకి కలగాల్సినటువంటి రెస్పాన్స్ రెస్పెక్ట్, రెవరెన్స్, ఫియర్, భయము, మర్యాద, గౌరవము దేవుడి ఎడలో మనం కలిగి ఉండగలుగుతాం. ఎందుకంటే ఆయన ముందర అగ్ని నడుస్తుంది. 97వ కీర్తనలోకి వచ్చినప్పుడు 4వ వాక్యంలో ఈ మాటను మనం చదువుతాం. ఆయన మెరుపులు లోకాన్ని ఏం చేస్తున్నాయి? ప్రకాశింపచేస్తున్నాయి. భూమి దాన్ని చూసి కంపిస్తుంది. ఒకసారి నిర్గమకాండానికి వస్తారా? అక్కడ 19వ అధ్యాయంలో 16వ వాక్యంలో రాయబడినప్పుడు, 3rd డే ఎర్లీ మార్నింగ్ ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటే ఎంత బాగుంది అనలేదు. ఏమి చేశారు? దేవుని యొక్క శబ్దము, దేవుని యొక్క వాట్ ఎవర్ యు కాల్, ఆయన పనిచేసే విధానాన్ని గమనించండి. ప్రజలు ఆయన సన్నిధిని వణుకుతారు అని మనం చూసుకున్నాం. ఎందుకంటే ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేసినప్పుడు భూమి వణుకుతుంది. భూమి మీద ఉన్న ప్రజలు కూడా ఆటోమేటిక్గా వణుకుతారు. పోయిన ఆదివారం 2వ ఆరాధనలో మనం మెరుపు ఎలా పుడుతుందో చూసాం. సో భయంకరమైనటువంటి ఆ మెరుపులు దేవుని 2వ రాకడలో ప్రజలు గమనిస్తారని మనం ధ్యానం చేసాం. ఆ కీర్తన గ్రంథం 19వ కీర్తనలో 18వ కీర్తనలో 7వ వాక్యాన్ని చదువుదాం. బైబిల్ తీసుకొచ్చారు అందరూ. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయనకి కోపం వస్తే, చెప్పండి, దేవుడికి కోపం వస్తే కంపించుతాయి భూమి, పర్వతము, గుట్టలు, చెట్లు అన్నీ కంపిస్తాయి. దేవుడికి కోపం వస్తే ఆయన ముందు అగ్ని నడుస్తుంది, ఆయన శత్రువులను అది కాల్చేస్తుంది, ఆయన మెరుపులు ప్రకాశింపచేస్తాయి, భూమి మీద ఉన్న వాళ్ళు వణుకుతారు. దేవుడి రాజ్యంలో ఫస్ట్ వాక్యం ఏమో భూమి సంతోషించును, ద్వీపములన్నీ ఆనందించును అన్నారు. తర్వాత కొంతమంది ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుంటారు, దుఃఖపడతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రకటనలో రాయబడింది ఆయన వచ్చేటప్పుడు కొంతమంది రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారని. భూమికేమో ఆనందం, మనిషికేమో అంటే దేవుడిని ఎరగని వారికేమో రొమ్ము కొట్టుకోవడం ఉంటుంది అని మనం చదువుతున్నాం. ఇప్పుడు 5వ వాక్యంలోకి రండి. 97వ కీర్తనలో ఆయన సర్వలోకనాథుడు, రాజులకి రాజు, చక్రవర్తి. ఆయన సన్నిధిలో ఏమైంది? పర్వతాలు కరగడం ఏంటి? మీకేదైనా చలికాలంలో పారాషూట్ కోకోనట్ ఆయిల్ గడ్డు కడుతుంది, అంతేనా? ఏం చేస్తారు? అది కరగాలంటే మళ్ళీ వేడి దగ్గర పెడతారు.
ఐస్ గడ్డలు కరగాలంటే ఏం చేస్తారు? ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు వేడికి ఎండకి పెడితే కరుగుతాయి. ఒక పర్వతాన్ని కరిగించాలంటే ఏం చేయాలి బాబు? ఏ స్టవ్ మీద పెట్టాలి పర్వతాన్ని తీసుకెళ్ళి? ఏ పర్వతం చుట్టూ అగ్ని పెట్టినా అది కరుగుతుందా? కానీ ప్రభు చెప్తున్న మాట వినండి, సర్వలోకనాథుని సన్నిధి పర్వతములు సహితం మైనము వలె కరుగుతున్నాయి. ఆహా, 46వ కీర్తనలో ఏమంటాడు ఒకసారి చూద్దాం రండి. మనం ఆరాధించే దేవుడు, ఆయన రాజ్యం ఎంత మహోన్నతమైనది గమనిస్తున్నారా? 46:6 జలములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నాయి. జస్ట్ వాయిస్, ఆయన వాయిస్కి వినపడగానే భూమి ఏమవుతుంది? వావ్, అంత పవర్ఫుల్ వాయిసా? దేవుడు ఒక్కసారి వాయిస్ రేస్ చేయనంతసేపే అంత కామ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఆయన వాయిస్ రేస్ చేశాడంటే అంతా తెగులు, అంతా భయము, అంతా గందరగోళం, అంతా ఆందోళన, ఎటు చూసినా భయం గుప్పిట్లో ఉంటుంది భూమి అంతా ఆయన వాయిస్ రేస్ అయితే. ఇది దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమోసు ప్రవక్త ఏమంటాడో చూద్దాం రండి. 9వ అధ్యాయంలో ఆమోస్ ప్రవక్త 5వ వాక్యం, 759వ పేజ్. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది అప్పుడు ఏమవుతుంది? భూమిని మొత్తగా అది ఏమవుతుంది? కరిగిపోతుంది. మీకా ప్రవక్త ఏమంటాడో 1వ అధ్యాయం 4వ వాక్యంలో చూద్దాం రండి. మీకా, అగ్నికి మైనము కరుగునట్లు, చూసారా, పర్వతములు కరిగిపోతాయి. దేవుని వాక్యానికి, ఆయన వాయిస్కి, ఆయన శబ్దానికి, ఆయన కంఠస్వరానికి ఏదైనా కరిగిపోవాల్సిందే. ఆయన భీకరుడు, ఆయన ముందు అగ్ని నడుస్తుంది, ఆయన చుట్టూ గాఢాంధకార మేఘములు అలుముకున్నాయి. ఆయన అగ్ని ఆయన శత్రువుల్ని కాల్చేస్తుంది, ఆయన సన్నిధిని భూమి వణుకుతుంది, పర్వతములు కరిగిపోతున్నాయి. ఇంకా ఏముంది 97వ కీర్తనలో? ఆయన రాజ్యంలో ఎంత మహిమ ఉంది, ప్రభావం ఉంది. 7వ వాక్యాన్ని చదువుదాం. వ్యర్థ విగ్రహాల్ని బట్టి అతిశయపడుచు, చెక్కబడినటువంటి ఆబ్జెక్ట్స్ని గాడ్గా ట్రీట్ చేసే వాళ్ళందరూ, అందరూ పలకండి ఆ లాస్ట్ పదాన్ని. ఎవరు సిగ్గుపడతారు దేవుని రాజ్యములో? దేవుని కింగ్డమ్ వచ్చినప్పుడు కొందరేమో ఆనందిస్తారు, కొందరు సిగ్గుపడతారు. ఎవరెవరు సిగ్గుపడతారు? ఇక్కడ రాయబడిన ఒక వాక్యాన్ని మనం చదువుకొని బైబిల్ అంతటినీ మనం బ్యాలెన్స్డ్గా చదువుకుందాం. ఇక్కడేమో వ్యర్థ విగ్రహాల్ని బట్టి ఆరాధన చేసి ప్రతిమల్ని, ఆబ్జెక్ట్స్ని గాడ్గా ట్రీట్ చేసేవాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు దేవుడు వచ్చేటప్పుడు. ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళండి ఒకసారి. దేవుడు కొన్ని విషయాల్ని చూసి ఆయన ఒప్పుకోడు. 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో 39వ వాక్యం. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు. వావ్, నేను తప్ప వేరొక దేవుడు. మరి 97వ కీర్తనలోకి వచ్చినప్పుడు నేను తప్ప వేరే దేవుడు లేడు అని ప్రారంభంలోనే మానవుడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? 97వ కీర్తనలో వ్యర్థ విగ్రహములను బట్టి ఏం చేస్తున్నారు? చాలా ప్రైడ్గా ఫీల్ అవుతూ ఏదో గొప్పగా అచీవ్మెంట్ చేసామనుకుంటున్నారు. ఆ బొమ్మలన్నీ చూసి పూజిస్తున్నారు. వాళ్ళు ఏమవుతారు? సిగ్గుపడతారు అని రాయబడింది. ఒకసారి యెషయా గ్రంథంలోకి రండి. 42వ అధ్యాయము 17వ వాక్యం. బైబిల్ తెచ్చారా? ఏంటేంటి? చెక్కిన విగ్రహములను ఆశ్రయించి ఆ విగ్రహాలని చూసి, అమ్మా దేవత నువ్వే విగ్రహం, నాకు దేవుడు అని చెప్పువారు కేవలము, చూసారా, ఒక దినాన దేవుడు అన్న వాడిని విడిచేసి దేవుడు చేసిన సృష్టిని ఆరాధిస్తున్న వాళ్ళు ఏమంటారు? అందరు చెప్పాల పదాన్ని బాబు.
సిగ్గుపడతారు, షేమ్గా ఫీల్ అవుతారు. అబ్బే ఏంటి ఇన్ని రోజులు దేవుడిని వదిలేసి ఇదా నేను చేసింది, ఇదా రాయ రప్ప చెట్ట పుట్ట ఏంటి అసలు నేను చేస్తుంది ఏంటని సిగ్గుపడతారు ఒక దినాన దేవుడిని విడిచిపెట్టిన వారు. అలాగే అక్కడే 44వ అధ్యాయంలో యెషయా గ్రంథం 11వ వాక్యం ఏమంటుంది? ఇదిగో దాన్ని పూజించు వారందరూ, ఆ శిల్పకారులు వారందరూ పోగు చేయబడి నిలబడతారు. నిశ్చయంగా వారు భయపడి భయముతో సిగ్గుపడతారు, షేమ్గా ఫీల్ అవుతారు ఒక దినాన. ఎందుకంటే అయ్యో విగ్రహాన్ని, ఐ వాజ్ వర్షిపింగ్ ఐడల్స్ అన్నెసెసరీ, ఐ వాజ్ వర్షిపింగ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ అని సిగ్గుపడే రోజు ఒక రోజు వస్తుందని బైబిల్ చెప్తుంది. 45వ అధ్యాయం అక్కడే 24వ వాక్యం యెషయా ప్రవక్త బాగా టచ్ చేస్తాడు. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించిన వాళ్ళని, యెహోవా యందే నీతి బలముందని జనులు నన్ను గురించి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వస్తారు. ఆయన మీద కోప్పడే వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. ఆయన మీద కోప్పడే వాళ్ళందరూ ఒకరోజు ఏమో చేస్తారు? సిగ్గుపడతారు. దేవుడి మాటని తృణీకరించిన దినాన, దేవుడి స్థానంలో మరొకటి పెట్టుకున్న దినాన ఒక దినము సిగ్గుపడే రోజు వస్తుంది. గాడ్ విల్ పుట్ టు షేమ్, వారందరినీ సిగ్గుపడేటట్లు చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఇర్మియా ప్రవక్త ఏమంటాడో చూద్దాం రండి. 2వ అధ్యాయము 26వ వాక్యం. వ్యర్థ విగ్రహములను బట్టి ఆరాధించువారు సిగ్గుపడతారు. 2:26. దొరికిన దొంగ సిగ్గుపడతాడు కదా, చాలా షేమ్గా ఫీల్ అయ్యి కర్చీఫ్ వేసుకుంటాడు మోకానికి. ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడతారు. ఎందుకు నువ్వే మాకు ఫాదర్ అని మ్రానంటే ఇగో ఇదే, ఇది చూసారా? ఇదేంటిది? మ్రానుతోనే చేయబడింది కదా. దీన్ని చూసి ఏమన్నారట? నువ్వే మాకు తండ్రివని మ్రానుతోను, నువ్వే నన్ను పుట్టించుతావని రాతితో చెప్పుచు దేవుడిని విడిచి దేవుడి స్థానంలో దేన్నైనా పెట్టుకొని నువ్వే నాకు దేవుడివి అని అంటే నువ్వు ఒకరోజు సిగ్గుపడాల్సి వస్తుంది. దేవుడిని విడిచి దేవుడి స్థానంలో నీ పిల్లలనైనా పెట్టు, నీ ఉద్యోగాన్నైనా పెట్టు, నీ జీవితంలో డబ్బునైనా పెట్టు, దేన్నైనా పెట్టు, అదొక పెద్ద విగ్రహం అవుతుంది. ఒక దినాన దాని గురించి షేమ్గా ఫీల్ అవుతావు. దేవుడి స్థానంలో మరి ఏది తీసుకురాకూడదు. ఆయన రోషం గల దేవుడు, ఆయన దహించు అగ్ని అని మర్చిపోకండి. ఆయన రాజ్యం ప్రభావం గలది, ఆయన ముందు అగ్ని నడుస్తుంది, ఆయన శత్రువుల్ని సహించడు, కాల్చేస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథంలోని 10వ అధ్యాయంలో ఓ మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వాక్యం. తెలివి లేని ప్రతి మనుషుడు ఎలాంటి వాడు? పశుప్రాయుడు. పోతపోయి ప్రతివాడు తాను చేసినటువంటి ఆ బొమ్మన విగ్రహాన్ని బట్టి ఏం చేస్తాడు? షేమ్గా ఫీల్ అవుతాడు, సిగ్గుపడతాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది ప్రభు రాకడలో. అందుకే బైబిల్ చెప్తుంది కదా, మీరు 97వ కీర్తనలోకి ఒకసారి రండి, అక్కడ మాట వాడబడింది 7వ వాక్యంలో చివరి లైన్. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పాడండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వ్యర్థ విగ్రహములను బట్టి పోతపోసిన వారు అవమానం పొందుతారు ఒక దినానని బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథమే 22వ అధ్యాయంలోనికి రండి. 22వ వాక్యం. 22 నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, ఎవరైతే చెడుతనాన్ని జరిగిస్తారో వాళ్ళు కూడా ఒకరోజు ఏం చేస్తారు?
సిగ్గుపడతారనండి? సిగ్గుపడతారని చెప్పడానికి కూడా సిగ్గెందుకు కదా. ఆయన ఎదుట చెడుతనాన్ని ఆయన ప్రేమించడండి. దేవుడు చెడుతనాన్ని అస్సలు ఇష్టపడడు. అది చేసేవారిని కూడా దేవుడు సిగ్గుపడేటట్లు చేస్తాడని బైబిల్ చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో 43వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 10వ వాక్యం. తాము చేసినటువంటి తప్పిదములు, దోషములు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి సిగ్గుపడినట్లు వారు సిగ్గుపడతారు ఒక దినానని చెప్పబడుతుంది. మరి కొత్త నిబంధనలో ఏమంటుంది వాక్యం? ఇంతసేపు పాత నిబంధనే చెప్తారు పాస్టర్ గారు. కొత్త నిబంధనలో మనం కొత్త నిబంధన సంఘంలో ఉన్నాం, దానికి ఏమైనా రుజువు ఉందా? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. దేవుని వాక్యానికి ఇప్పుడు పౌలు రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? పౌలేనా? డౌట్ లేదు. పౌలు చెప్పిన మాటగా, ఆ దేవుని ప్రవక్తగా లేక అపోస్తలుగా చెప్పిన మాటకు ఎవడైనా లోబడే ఎడల అతడు ఒక దినాన సిగ్గుపడేటట్లు అతనితో సహవాసం, ఫ్రెండ్షిప్ చేయకుడి అని రాయబడింది. దేవుడు ఆయనని వినని వారిని ఒక దినాన సిగ్గుపరుస్తాడు. ఆయన విగ్రహాలని, ఆయనని వదిలి ఆయన విగ్రహాలను ఆరాధించేవాళ్ళు చాలామంది క్రైస్తవులు కూడా యేసు ప్రభు బొమ్మల్ని ఆరాధిస్తారు. ఆయన ముందే చెప్పాడు, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, సముద్రంలో కానీ ఏ రూపమైనను చేసుకోకూడదు. సిలువ రూపమైనను ఆయన ఇష్టపడడు. అది సిలువే కావచ్చు, యేసయ్య బొమ్మే కావచ్చు, రూపాన్ని ఆయన ఇష్టపడడు. ప్రతిమని ఆయన ఇష్టపడడు. ఆయనని మనం హృదయంలో ఉంచుకోవాలి. కానీ ఆయనకు ఒక రూపాన్ని పెట్టేసి దేవుడికి ఒక రూపాన్ని ఇస్తున్నావు అంటే ఆయనను అందులో బంధిస్తున్నావు అని అర్థం. ఆయనని దేంట్లో కూడా బంధించి ఉంచలేము. ఇక్కడ అందుకే బైబిల్ చెప్తుంది, ఆయనను స్థానాన్ని విడిచి వేరొకరికి ఆ స్థానాన్ని ఇస్తే, ఆయన మాటకి మనం విలువ ఇవ్వకపోతే ఆ వ్యక్తి ఒక దినాన సిగ్గుపడతాడు అని రాసింది. కొత్త నిబంధన సంఘంలో వీళ్ళకి ఈ మాట చెప్తున్నాడు. 1 పేతురులో ఏం చెప్తున్నాడు చూద్దాం. 3వ అధ్యాయము 16వ వాక్యం. మిమ్మల్ని రీజన్ అడిగే ప్రతి వాడికి మీరు విశ్వాసులుగా, యేసు ప్రభు బిడ్డలుగా ప్రతిష్ఠించుకొని బ్రతుకుతున్న మీరు ఏ విషయంలో దుర్మార్గులని మీరు దూషింపబడతారో ఆ విషయంలో మీ సత్ప్రవర్తన మీద, మీ మంచి వ్యక్తిత్వాన్ని మీద అపనింద వేయువారు ఏం చేస్తారు? అవును, బైబిల్ గ్రంథం చెప్పేది సత్యమే. దేవుడు అబద్ధికుడు కాదు. దేవుని బిడ్డల్ని లేక దేవుని పరిశుద్ధుడిని, ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన మీద నిందలేసినా, లేకపోతే విశ్వాసులమైన మన జీవితాల్లో మన వ్యక్తిత్వాన్ని మీద నిందలు వేసినా దేవుడు ఆ శత్రు అయిన అపవాది యొక్క అనుచరులని సిగ్గుపడేటట్లు చేస్తాడు ఒక దినాన. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన ముందర అగ్ని నడుస్తుంది, ఆయన చుట్టూ మేఘములు కమ్ముకొని ఉన్నాయి, ఆయన వారిని దహించి వేస్తాడు. పర్వతము కరిగిపోతుంది, భూమి కంపిస్తుంది. సర్వలోక దేవుని నాదుని సన్నిధిని అందరూ కూడా ఆయన సన్నిధికి వస్తారు, వణుకుతారు. అంతేకాదు, దేవుడి స్థానాన్ని వేరొకరికి ఇస్తే, వేరే వ్యక్తికి ఇస్తే వాళ్ళు సిగ్గుపడతారు. విగ్రహాలను ఆరాధిస్తే వారు సిగ్గుపడతారు. దేవుని మాటకి లోబడకపోతే అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు దేవుని మాటకి లోబడని వారు సిగ్గుపడతారు. సత్ప్రవర్తన విషయమై నిందలు వేసేవారు సిగ్గుపడతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏకైక నిజ దేవుడు, సత్యదేవుడు, 97వ కీర్తనలో రాయబడిన దేవుడు యేసు ప్రభువే. హల్లెలూయా. రండి 7వ వాక్యంలో మళ్ళీ చదువుతాం. సకల దేవతలు ఆయనకి నమస్కారం చేస్తారు అని రాయబడింది. ఇప్పుడు ఇప్పటి వరకు పైన అన్ని చదివాం కదా, ఆయన రాజ్యం ఎలా ఉంటుంది, ఆయన ఎలా ఉంటాడు, ఆయన సింహాసనానికి బేస్ ఏంటి, ఆయన ముందు ఎవరు నడుస్తున్నారు, ఆయన శత్రువులు ఏమవుతారు, భూమి ఏమవుతుంది, పర్వతం ఏమవుతుంది, జనములు ఏం చేస్తారు, ఇవన్నీ చదివినప్పుడు నీకు నాకు ఏం లెసన్ దొరికింది ఇందులో?
వచ్చాం బాగానే, ఆదివారం ఏం లెసన్ తీసుకొని వెళ్తాం? అమ్మో ఇంత ఇంత భయంకరంగా ఉంటుందా, లేకపోతే ఇంత చాలా భీకరమైన దేవుడా, మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు కాబట్టి నేను ఎలా నడుచుకోవాలి, అది మనం నేర్చుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలి? తీతు పత్రికలో రాయబడింది. ఆయన ముందు అగ్ని నడుస్తుందా, ఓమ్మో బాబోయ్, అయితే నేను జాగ్రత్తగా నడవాలి కదా. తీతుకి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 11 నుంచి 13 వరకు చదువుతారా? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను వదిలేసి శుభప్రదమైన నిరీక్షణ కొరకు అందరూ చదవండి, చూడండి, వినండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనం ఎలా సిద్ధపడాలి అంటే, ఈ రాజ్యాన్ని కొరకు స్వస్థ బుద్ధి ఉండాలి, నీతి ఉండాలి, మూడోది ఏముండాలి? భక్తి ఉండాలి. ఇంతకుముందే మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నాం 12వ అధ్యాయంలో. అక్కడ 28లో ఏముంది? అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి, దేవుని కృప ఉండాలి, ఆయన నీతి ఉండాలి. తీతు పత్రికలో రాసినట్లు భయముతో మనం జాగ్రత్తగా మెలగాలి. అదే 2వ పేతురు 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయంలో 10వ వాక్యం. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేనేం లెసన్ నేర్చుకొని వెళ్ళాలి ఈ సండే? ప్రభువు దొంగ వచ్చినట్లు వచ్చే దినం అది. వావ్, ఆకాశంలో పెద్ద సౌండ్, నీ డీజే సౌండ్ పనికిరాదు. అది మహా గొప్ప ధ్వనితో ఆకాశములు గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ లయమైపోతాయి కనుక వినండి. ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు ఆ రాజ్యపు రాకడ కొరకు కనిపెట్టుచు చాలా ఇంట్రెస్ట్తో అపేక్షించుచు, ఇక్కడ వినాలి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అని రాస్తుంది. ఏమేమి ఉండాలి మనకి? బాగా అక్కడే చదవండి. 1, ప్రవర్తన పరిశుద్ధమైనది, న్యాయమైనది, యథార్థమైనదై ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చేయబెట్టండి, 2వ పేతురు దగ్గర చేయబెట్టి ద్వితీయోపదేశ కాండంలోకి రండి. ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయములో 21వ వాక్యాన్ని చదవండి. వారు దైవము కాని దాని వలన నాకేం పుట్టించారు? రోషం పుట్టించారు. ప్రవర్తన, ఏం ప్రవర్తన ఇక్కడ చెప్పబడింది? వ్యర్థ ప్రవర్తన వలన నాకు కోపాన్ని పుట్టించారు, ఆగ్రహాన్ని తెప్పించారు. వ్యర్థ ప్రవర్తనని చూస్తే దేవుడికి కోపం రాకేం వస్తుంది? ఇక్కడ బైబిల్ పేతురు పత్రికలో ఏమందంటే, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఏముండాలి? జాగ్రత్త గలవారై ఉండాలి. కానీ చాలామంది జీవితాల్లో ఈరోజు మనకి వ్యర్థ ప్రవర్తన కోపాన్ని పుట్టిస్తుంది. దేవుడికి వ్యర్థ ప్రవర్తన నచ్చదు, ఆయన రోషం గల దేవుడు. ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనలో ఎన్నోసార్లు వ్యర్థమైన ప్రవర్తన కనబడతా ఉంటుంది. ఈ వ్యర్థమైన ప్రవర్తన దేవుడికి రోషాన్ని పుట్టిస్తుంది, ఆయనకి కోపాన్ని తెప్పిస్తుంది, ఆయనకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆయన భయంకరుడు, భీకరుడని మనం భయముతో భక్తితో ఆయన రాకడ కొరకు కనిపెట్టాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు 97వ కీర్తనలోనికి రండి. మనం ఏం నేర్చుకొని వెళ్తాం ఈరోజు? 10వ వాక్యం చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ఎవరిని ప్రేమిస్తున్నారు? వాళ్ళకి మాత్రమే ఈ వాక్యం చాలండి. మీరెవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించే, దేవుణ్ణి ప్యాషన్గా లవ్ చేసే వాళ్ళు హేట్ చేస్తారు.
నేను ఎవరిని హేట్ చేయనండి అని అంటే నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు అని అర్థం. ఇఫ్ యు లవ్ సంథింగ్ ఆర్ లవ్ సంబడి, యు హేట్ సంథింగ్ ఆర్ యు హేట్ సంబడి. ప్రేమ ఉంటే ద్వేషం ఉంటుంది. బైబిల్ చెప్తుంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేనినో ద్వేషించాలి. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును, చెప్పండి, చెడుతనాన్ని అసహించుకోండి. చాలాసార్లు మన లైఫ్లో ఎవరిని దేన్ని ద్వేషించొద్దు అంటాం. వాక్యాన్ని బ్యాలెన్స్డ్గా చదవం. ఈరోజు మనం చదివినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే చెడుతనాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా అసహించుకోవాలి. ఇంకా అంతేకాదు, మనం బైబిల్ని చదివినప్పుడు ఒక మాట మనకు అర్థమవుతుంది. రండి ఆ సామెతల దగ్గరికి వెళ్దాం. ముందు జ్ఞానవాక్కుల్ని చదువుకొని ముందుకెళ్దాం. 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో 13వ వాక్యం. దేవుడంటే నాకు భయం ఉంది బ్రదర్, భక్తి ఉంది సిస్టర్ అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు ఒకటి ద్వేషించాలి. అది పరిస్థితి. ఏం ద్వేషించను చాలాసార్లు ఎందుకు ద్వేషించాలి అని అంటాం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చెడుతనాన్ని ఏం చేయాలి? అందరు చెప్పాలి. బైబిల్ గ్రంథంలో సృష్టిని చేసిన దేవుడు, నిన్ను నన్ను చేసిన దేవుడు చెడుతనాన్ని ఇష్టపడడు. ఆయన మనిషిని ప్రేమిస్తాడు, ఆ మనిషికి ఉన్న ప్రవర్తనని ఇష్టపడడు. జాగ్రత్తగా వినండి, బ్యాలెన్స్డ్ ఉండాలి మన బైబిల్. మనిషిని దేవుడు వ్యతిరేకించాడు, ఆ మనిషి ప్రవర్తననే వ్యతిరేకిస్తాడు దేవుడు. మనిషి యొక్క పాపాన్నే వ్యతిరేకిస్తాడు దేవుడు. నేను చాలాసార్లు చెప్తా, మనుష్యులకి నేను వ్యతిరేకం కాదు, మనిషి యొక్క వ్యక్తిత్వానికి నేను వ్యతిరేకం, మనిషి యొక్క విధానానికి వ్యతిరేకం. దేవుడికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిత్వం, యాటిట్యూడే ఉన్నా, ఇండిసిప్లినే ఉన్నా దానికి మనం వ్యతిరేకం, లేక దేవుడు వ్యతిరేకం. కానీ వ్యక్తికి మాత్రం దేవుడు వ్యతిరేకం కాదు. ఒకవేళ మనం దేవుడిని ప్రేమిస్తున్నామంటే చెడుతనాన్ని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. పాపాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. పాపము ఎక్కడుంది? దురదృష్టవశాత్తు పాపము ఒక మనిషికి అటాచ్ అయి ఉంటుంది. సో పాపాన్ని మనం ద్వేషిస్తుండడాన్ని బట్టి ఏమవుతుందంటే ఆ మనిషి కూడా మనకేమవుతాడు? దూరం అయిపోతాడు. ఎందుకంటే పాపము ఎవరిలో ఉంది? ఆ మనిషిలోనే ఉన్నది. ఆ వ్యర్థ ప్రవర్తన ఆ మనిషిలోనే ఉన్నది. కనుక ఆ వ్యర్థ ప్రవర్తనను అసహించుకోమని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే చెడుతనాన్ని పూర్తిగా ద్వేషించాలి. అప్పుడే దేవుడు అంటే ప్రేమ అనుంది. నాకు దేవుడు కావాలి, చెడుతనం కావాలంటే రెండు అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వవు. ఇంకా ఇక్కడే రోమా పత్రికలో మనం కొత్త నిబంధనలోకి వచ్చి 12వ అధ్యాయంలో 9వ వాక్యంలో మాటను చదువుకుందాం. రోమా 12:9. మీ ప్రేమ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిష్కపటమైనది అంటే చెడ్డదాన్ని మీరు అసహించుకోవాలి. చెడ్డ ప్రవర్తన, చెడ్డ మాట, లేకపోతే చెడ్డ వ్యక్తిత్వాన్ని అసహించుకొని మంచిదాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి, హగ్ చేసుకోవాలి. ఈరోజు మనం చెడ్డ వ్యక్తిత్వాన్ని, లేకపోతే చెడ్డ స్థితిని, చెడ్డ ప్రవర్తనని హగ్ చేసుకుంటాం. చెడ్డ ప్రవర్తనని హేట్ చేయండి, మంచి స్థితిని హత్తుకోండి అని బైబిల్ చెప్తుంది. ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే యూదా రాసింది ఒకటే అధ్యాయము. యూదా పత్రిక క్లాసిక్, ఆదికాండం నుంచి ప్రకటన వరకు కంప్లీట్ చేస్తాడు. అక్కడ 23వ వాక్యంలో మాట ఉంది, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఎందుకంటే అందరిని రక్షించడానికి మనం సరిపోము. ఇప్పుడు జాగ్రత్త, శరీర సంబంధమైన విధముగా అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక దానిని ఏం చేయండి? ఎవరైతే అపవిత్ర ప్రవర్తన, దేవుడికి నచ్చని యాటిట్యూడ్ చూపిస్తారో వారిని, ఆ ప్రవర్తనని అసహించుకొని భయంతో కొందరిని ఏం చేయండి అంటే వారిని వ్యక్తిగతంగా కరుణించండి, కానీ ఆ ప్రవర్తనని ఏం చేయండి? అసహించుకోండి. ఒకవేళ అసహించుకోకపోతే ఆ ప్రవర్తన నీకు వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని నువ్వు హగ్ చేసుకుంటావు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పేవారు చెడుతనాన్ని ఏం చేయాలి? హగ్ చేయాలా? అసహించుకోవాలి. ఐ హేట్ ఇది అని చెప్పాలి. క్రిస్టియన్స్ కదండి, మీరు హేట్ అనే పదాన్ని వాడొద్దు కదండి అంటారు కొంతమంది. దేవుణ్ణి ప్రేమిస్తే చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి, ద్వేషించాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడిని మనం ఎంతగా ప్రేమిస్తామో, నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తామో అంత ఎక్కువగా చెడుతనాన్ని
అసహిస్తాం. కొంచెం దేవుడిని ప్రేమిస్తే చెడుతనాన్ని పర్లేదులేండి అది తప్పండి అని చెప్తాం. దేవుడు అంటే ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది చెడుతనాన్ని, ఇది చెడు అని అసహ్యించుకుంటాం, అంత ఎక్కువ ప్యాషన్గా అనిపిస్తుంది. మామూలుగా ఉన్నారనుకో పర్లేదులే నీ చెడుతనాన్ని ఉందిలే అని వదిలేస్తారు. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే ఆ చెడుతనాన్ని అంత ఎక్కువ ఏం చేయాలి? ద్వేషించాలని బైబిల్ చెప్తుంది. ద్వేషించడం అనేది దైవికమైనది, పాపము కూడా. దైవికమైన విధానంలో ద్వేషించాలి, పాప విధానంలో మనం ద్వేషించకూడదు. మనం ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వద్దాం రండి. దేవుడు ద్వేషించేదాన్ని మనం ద్వేషించాలండోయ్. మనకు నచ్చింది కాదు మనం ద్వేషించేది. దేవుడు దేనిని ద్వేషిస్తే మనం దాన్ని ద్వేషించాలి. 5వ అధ్యాయము కీర్తన 4వ వాక్యం. ప్లేస్ లేదు. దేనికి లేదు? చెడుతనమునకు దేవుని దగ్గర ప్లేస్ లేదు కాబట్టి కింద ఏమంటాడు? ఒబ్బో డంబంగా ప్రవర్తించే వాళ్ళు దేవుని దగ్గర నిలవలేరు, పాపం చేయి వారందరూ దేవుడికి. దేవుడు ఎవరిని అసహించుకుంటాడో, దేవుడు దేనిని అసహించుకుంటాడో, నువ్వు దేవుడి బిడ్డవైతే దేవుడు అసహించుకున్న దానిని నీవు అసహించుకోవాలి. చెప్పండి హల్లెలూయా. నీవు దేవుడి బిడ్డవైతే దేవుడికి ఏది నచ్చదో నీకది చెప్పాలి. నచ్చకూడదు. దేవుడు దేన్ని హేట్ చేస్తాడో నువ్వు దాన్ని హేట్ చేయాలి. ఇక్కడ దేవుడు ఎవరిని హేట్ చేస్తున్నారు? డాంబిక్కులు ఆయన దగ్గర ఉండరు. చెడుతనానికి ప్లేస్ లేదు. పాపం చేయ వారందరూ ఆయన అసహించుకుంటాడు. 13వ అధ్యాయము సామెతలు 5వ వాక్యం. నీతిమంతుడికి ఏ మాట అసహ్యము? విన్నారా? దేవుడు అసహించుకునేదాన్ని నీతిమంతుడు కూడా అసహించుకుంటాడు. కళ్ళ అంటే అబద్ధము అని ఇంగ్లీష్లో లయింగ్ టంగ్ అంటాం. దేవుడికి అసహ్యమైంది ఏంటంటే లయింగ్ టంగ్. దేవుడికి హేట్ అనమాట. అదంటే ఇష్టపడ్డు. నేను ముందే చెప్పాను, దేవుడు ఇష్టపడని దాన్ని మనము చెప్పండి ఇష్టపడద్దు. ఇక్కడ అబద్ధం దేవుడికి ఇష్టం లేదు. 26వ కీర్తన 5వ వాక్యంలో దేవుడికి ఇష్టం కాంది నాకు ఇష్టం లేదండి సారీ అని చెప్పేసి వెళ్ళిపోండి. 26:5 పరిశుద్ధ ప్రభు సంఘం. బాగా చెప్పారు. దుష్టుల సంఘము నాకు అసహ్యం. దేవుడికి దుష్టుల సంఘం అంటే హేట్ అన్నమాట. దేవుడు దేన్ని హేట్ చేస్తాడో మనం దాన్ని ఏం చేయాలన్నాను? హేట్ చేయాలన్నా. ఇదే కీర్తన 119 163వ వాక్యంలో ఏముందో చూద్దాం రండి. అబద్ధం నాకు చాలా ఇష్టం అన్నాడా? అబద్ధం నాకు అసహ్యము, అది హేయము అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి అబద్ధం ఇష్టం లేదు, నాకు ఇష్టము లేదు, ఉండకూడదు. దేవుడికి ఇష్టం కాంది నాకు, దేవుడికి నచ్చంది నాకు నచ్చకూడదు, అసలు నచ్చకూడదు. మనకి దేవుడికి అసహించుకునేది మనం ఇంకా అసహించుకోవాలి. దేవుడికి అబద్ధం అంటే అసహ్యం అట, ఆయనకి ఇష్టం కాదు. ఇప్పుడు అదే అధ్యాయంలో 104 చూడండి. ఓకే, 2వ లైన్. తప్పు మార్గములన్నీ నాకు, దేవుడికి నచ్చంది ఏ మార్గం? తప్పు మార్గం. నాకు తప్పు మార్గం ఎలా ఉండాలి? హేట్ అన్నమాట. చాలా సీరియస్గా తీసుకోండి ఈరోజు వాక్యాన్ని. హేట్ అనేది వేరు, పర్లేదులేండి పోనీయండి అనేది వేరు. పర్లేదులే పోనీయండి అనేది హేట్ కింద రాదు. అది నువ్వు పోనీ సమర్థిస్తున్నావు అని అర్థం. కానీ దేవుడు ఇక్కడ తప్పు మార్గాన్ని నేను ఎంత మాత్రమో సహించను, ఐ హేట్. దేవుడు అసహించుకుంటాడు, ఛీ అంటాడు. అది నేను కూడా అసహించుకోవాలని బైబిల్ చెప్తుంది. 45వ కీర్తన 7వ వాక్యంలో దేవుడు దేన్ని ఇష్టపడడో నేను దాన్ని ఇష్టపడను. ఈరోజు దేవుడికి ఇష్టాలు ఏంటో తెలుసుకుందాం. దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? నీతిని ప్రేమిస్తున్నాడు. వావ్. అంటే నాకు ఏదైనా ఇష్టం అనుకోండి, మీరు నాకు ఇష్టమైందే చేసి పెడతారు కదా. మీ ఇంటికి వస్తే దేవుడికి ఏది ఇష్టం? నీతి ఇష్టం. నాకేమి ఇష్టం ఉండాలి? మనకు అదే ఇష్టం ఉండాలి. దేవుడికి ఏ డిష్ ఇష్టమో ఆ డిష్ ఇవ్వాలి. దేవుడికి నీతి ఇష్టం, నేనేం తయారు చేసి ఇవ్వాలి? దేవుడికి నా లైఫ్లో నీతిని తయారు చేసేయాలి. దేన్ని ద్వేషిస్తున్నాడు అక్కడ? భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. నేను దేన్ని ద్వేషించాలి? భక్తి లేని స్థితి ఎవరికి ఉన్నా నేను ఆ భక్తి లేని స్థితిని ద్వేషించాలి. ఈ రోజున బైబిల్ గ్రంథం చెప్తున్న మాట. ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయం 31వ వాక్యం. ఇర్మియా 50వ అధ్యాయము 31వ వాక్యం. ఏంటది?
వామ్మో, గర్విష్ఠుడా, నేను నీకు అపోజిట్, నేను విరోధినై ఉన్నాను. వస్తుంది నీ రోజు, వస్తుంది నీ దినం వస్తుంది, నేను నిన్ను శిక్షించు కాలం వస్తుంది. విన్నారా? దేవుని వాక్యము ఎంత క్లియర్గా చెప్తుంది. దేవుడికి ఇష్టమైంది నాకు ఇష్టం లేదు అనండి. ఏం చెప్పాను నేను? దేవుడికి ఇష్టమైంది నాకు ఇష్టం లేదు అనమంటే అందరూ అనేసారా? దేవుడికి ఇష్టమైంది నాకు దేవుడికి ఇష్టమైంది నాకు ఇష్టం, దేవుడికి ఇష్టం లేనిది కన్ఫెస్ చేయండి నోరుతో. దేవుడికి ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు లేదు అని ఆ ప్రకారంగా ఇష్టం లేనట్టు అసహించుకుంటూనే ఉండాలి. వ్యర్థ ప్రవర్తన ఆయనకి రోషం పుట్టిస్తుందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ సామెతల దగ్గరికి వెళ్దాం. జ్ఞానవాక్కు 15వ అధ్యాయంలో 26వ వాక్యం చదువుదామా? అబ్బో, దేవుడికి అసహ్యమైన లిస్టులు ఎక్కువ ఉన్నాయి, ఆయన ప్రేమించేది చాలా తక్కువ లిస్ట్, అంతే కదా? కొంతమంది మనం పిలిచినప్పుడు మనం చేసినవి అన్నీ తినరు, వాళ్ళకి ఓన్లీ ఒకటో రెండో ఇష్టం. మనం ఇన్ని లిస్టులో పెడతాం మెనూలో, అవన్నీ ఇష్టపడరు, ఒకటో రెండో. ఇష్టం లేనివి ఎక్కువ ఉంటాయి. దేవుడి లిస్టులో కూడా ఇష్టం లేనివి ఎక్కువ ఉన్నాయి, ఇష్టమైనవి కొన్నే ఉన్నాయి. ఇష్టం లేని ఏంటి? 15:26లో దురాలోచనలు యెహోవాకి హేయంలో, దయగల మాటలు ఆయన దృష్టికి. ఇంతాక నీతిని ఆయన ప్రేమిస్తున్నాడు, దయగల మాటలు పవిత్రమైనవి. కానీ దురాలోచన చేసే వ్యక్తులంటే యెహోవాకు ఇష్టం ఉండదు. అక్కడే 9వ వాక్యం చదువుదామా? అమ్మో, భక్తిహీనుల మార్గం, భక్తి ఉన్న దాని శక్తి లేకుండా బ్రతికే విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, భక్తి లేకుండా ప్రవర్తించే వాళ్ళ మార్గం దేవుడికి అసహ్యము. నీతిని అనుసరించే వారిని ఆయన చూసారా? దేవుడి లిస్టులో ఆయనకి ఇష్టమైనవి తక్కువ, ఇష్టం లేని ఎక్కువ ఉన్నాయి. మరి ఇష్టమైనవి తక్కువ అయినప్పుడు మనం ఇయ్యగలమా లేదా? చెప్పండి. ఇయ్యగలము. ఇష్టం లేని అన్నీ ఉన్నాయి, అవి మనకు కూడా ఏమవ్వాలి? మనం కూడా పక్కన పెట్టాలి ఆ వ్యర్థ ప్రవర్తన అంతా కూడా అని బైబిల్ చెప్తుంది. రోమా 9:13 చదువుకుందాం. ఈరోజు దేవుడు ప్రేమించుచున్నానని చెప్తున్న వాళ్ళు చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇది ఎప్పుడైనా చదివారా బైబిల్లో? ఇందుని గురించి నేనేం చేశాను? ఏం పక్షపాతం సార్ మీరు? యాకోబుని ప్రేమించాను. ఎందుకు ఎందుకు ఎందుకు? దేవుడికి ఇష్టం లేనిది ఏంటి? నేను ముందే చెప్పా, దేవుడికి వ్యర్థ ప్రవర్తన ఇష్టం ఉండదు. ఏ యాటిట్యూడ్ ఉంటుందో నీకు, ఆ యాటిట్యూడు దేవుడికి ఇష్టం ఉండదు. ఏసావుకి ఏ యాటిట్యూడ్ ఉంది? వ్యర్థ ప్రవర్తన, అపవిత్ర ప్రవర్తన. అందుకే యాకోబుని ప్రేమించాడు, ఏసావుని హేట్. నేనేం చేయాలి? దేవుడు ప్రేమించిన దాన్ని నేను ప్రేమించాలి. నేను ఎవరిని ప్రేమించాలి? యాకోబుని ప్రేమించాలి. నేను ఎవరిని ద్వేషించాలి అంటే వ్యర్థ ప్రవర్తనను ద్వేషించాలి. వ్యర్థ ప్రవర్తన ఎవరిలో ఉన్నా, ఏ వ్యక్తిత్వంలో నా వ్యక్తిత్వాన్ని ద్వేషించాలి. యాకోబుని దేవుడు ఇశ్రాయేల్గా మార్చాడు, దానిని నేనేం చేయాలి? ప్రేమించాలి. యాకోబుగా ఇశ్రాయేల్గా మార్చబడిన స్థితి మనం ప్రేమించే వాళ్ళమై ఉండాలి. అది నీతి కలిగిన స్థితి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు ద్వేషించే దానిని మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, దేవుడు ప్రేమించే వారిని మనము ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 22వ వాక్యం. నీ దేవుడైన యెహోవా. బ్రదర్, మీ దేవుడు ఎవరు? బ్రదర్, మీ దేవుడు యెహోవా. మీ దేవుడు యెహోవా. మీ దేవుడు సిస్టర్ యెహోవా. మీ దేవుడు దేన్ని ఇష్టపడతలేదు? విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనా, కరెంటు స్తంభం అన్నా, మరి ఇవన్నీ ఎట్లా వెలుగుతాయి? అందుకే దేవుడి దృష్టికి దేవుడి స్థానాన్ని స్తంభానికి ఇచ్చి నిలబెట్టిన ఇది దేవుడు అని అన్నా, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. ఆయన ఏ రూపమును చేసుకోకూడదు, ఆయన స్థానంలో అన్నాడు. ఓకే, అది చాలా జాగ్రత్తగా మనం వినాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడికి ఇష్టం లేని ఇంకోటి ఉంది. కొత్త నిబంధనలోకి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇష్ట అయిష్టాలు తెలుసుకుంటే ఇష్టమైంది ఏంటో దాని ప్రకారం ఉండగలుగుతాం. 8:44.
ఆహా, అబ్బో, వాడు దురాశ కలిగి నరహంతకుడై ఉండి సత్యం లేదు వాడిలో, అసలు లేదు. అబద్ధం ఆడినప్పుడు అబద్ధికుడు, అబద్ధానికి ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఫోర్ ఫాదర్ అంతా వాడే. అది దేవుడికి ఇష్టం కానీ ఎన్నున్నాయి ఇందులో? దురాశలు, నరహంతం, నరహత్య, అబద్ధము దేవుడికి ఏం లేదట, ఇష్టం లేదు. అదే అధ్యాయంలో మనం 32 చదువుదాం. సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యాన్ని మనం అనుసరించకుండా నడిస్తే అబద్ధం ఉంటుంది, అక్కడ ఏముంది, దురాశ ఉంటుంది. ఇవన్నీ స్వభావాలు మనకి వస్తాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు వేషధారణని ఇష్టపడడండోయ్. దేన్ని ఇష్టపడడు? వేషధారణ. అంటే పరిసయ్యుల స్థితి దేవుడికి ఇష్టం లేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనికి రండి. మత్తయి 23:13. అయ్యయ్యో అయ్యయ్యో, ఏంటది? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరేంటి మనుషులు ఎదుట అసలు ప్రవేశించరు. ప్రవేశించాలని ఇంట్రెస్ట్ ఉన్నోడిని కంటిన్యూ చేయండి. జాగ్రత్తగా ఆలోచించండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏంటో మీరు మతం మార్చడానికి, మతం కలుపుకోవడానికి సముద్రాన్ని భూమిని చుట్టూ వస్తారు. వామ్మో, ఇంకెక్కువ నరకానికి పాత్రలుగా చేస్తారు. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఓకే. మీరు ఇక్కడ నుంచి 29 వరకు చదివినప్పుడు చూడండి, అక్కడ 17లో అవివేకులారా అంధులారా, 19లో అవివేకులారా అంధులారా, 23 అయ్యో వేషధారులారా శాస్త్రులారా పరిసయ్యులారా, 25 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, 27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు, 29 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగించుచు. అంటే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు చెడ్డోళ్ళ? పరిసయ్యులు ఎవరండి? శాస్త్రులు ఎవరు? పరిసయ్యులు శాస్త్రులు ఎవరు? క్షుణ్ణంగా తెలిసిన వారు, ధర్మశాస్త్రం అంతా బైహార్ట్ చేసిన వారు, శాస్త్రాన్ని బాగా నేర్చుకున్నవారు. మనం పాట పాడతాం కదా సండే స్కూల్లో, ధర్మశాస్త్రం అంతా బైహార్ట్ చేసిన యేసు లేనిదే. శాస్త్రులు పరిసయ్యులకి చాలా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు భాషలో చెప్పాలంటే వాళ్ళు పేరుకి క్రైస్తవులు అని అర్థం అనమాట. యేసై నమ్ముకున్నామని చెప్తారు. ఈ శాస్త్రులు ఏమంటారంటే పుదీనాలోను కొత్తిమీరలోను జీలకర్రలో ఏమిస్తారు? జీలకర్ర పప్పులు వేస్తారా మీరు? పప్పులు వేసే ముందు ఎన్ని జీలకర్రలు దేవుడికి తీస్తారు? జీలకర్ర కూడా తీస్తారా దేవుడికి? పరిసయ్యులు మరి తీస్తారు, అంత కరెక్ట్గా ఉంటారు అన్నిట్లో. చాలా నేను చేసేది ఏది తప్పు కాదు అని అంటారు పరిసయ్యులు. నేను అంతా కరెక్ట్గా ఉన్నా, పుదీనాలో అన్నిట్లో నేను చేసేది ఏది తప్పు లేదు అని వాళ్ళ సొంత నీతిని ప్రకటించుకుంటూ ఉంటారు దేవుడి దగ్గర. వీళ్ళు చెడ్డోళ్ళేం కాదు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా కరెక్టే. కానీ ఇలాంటి వేషధారణని దేవుడు అస్సలు ఒప్పుకోడు. వాళ్ళ బయట స్థితి ఎంత తమకు తాము ఏం తప్పు లేదు అని అనుకుంటారు. కానీ ప్రభు ఏం చేస్తాడంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. యెహోవా అంతరంగంలో హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఈ పరిసయ్యులకి బాహ్యంగా బాహాటంగానే అన్నీ కరెక్ట్గా మనుషుల ముందే, అమ్మో నేను చాలా కరెక్ట్, ఏ తప్పు లేదు నాలో అని చూపించుకుంటారు, చెప్పుకుంటారు పరిసయ్యులు. దేవుడికి పరిసయ్యులు అంటే అసహ్యము. చెప్పండి, ఎవరంటే అసహ్యం? దేవుడికి అసహ్యమైంది చెప్పండి. నాకు కూడా, లేకపోతే దానిలాగా నేనైపోతా. అసహించుకోకపోతే ఆబ్వియస్లీ ఏం చేస్తా?
హత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని నేను దూరంగానే పెడతా, లేకపోతే అది నాకు అంటుతుంది. దేవుడికి ఇష్టం లేనిది వేషధారణ, అంటే నటించడం అనమాట. ఈ శాస్త్రుల పరిచయాలు ఎప్పుడు మాకు అన్నీ తెలుసు, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆహా మోసే ఇలా చెప్పాడు కదా నువ్వేమంటావు, టెస్ట్ చేయడానికి. చాలా తెలుసు వీళ్ళకి, మేమంతా కరెక్ట్ నువ్వే తప్పు అని యేసుప్రభు మీదనే చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ వేషధారణ దేవుడు ఛీ అంటాడు. ఇంకోటి దేవుడికి నచ్చింది ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఇంకో సంఘటన ఉంది. అమ్మో నా దగ్గర ఏం తప్పు లేదు అని అనుకొని అవమానం ఏంటో ఇక మీకు అర్థమైంది. ఏ అవమానము? ఇద్దరు ప్రార్థనలకు వెళ్తారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తి ఒకలాగా ప్రార్థన చేస్తాడు. ఏంటి 12లో వారానికి 7 రోజులు, 7 రోజుల్లో ఎన్ని రోజులు ఉపవాసం? 2 రోజులు ఉపవాసం. శాలరీ వచ్చినప్పుడు కరెక్ట్గా చర్చికి తీసుకొచ్చి పాస్టర్కి ఇవ్వడం. తనలో తాను ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. 11లో ఏమంటున్నాడు తెలుసా? ఆ సుంకరి వాడిలా కాదు, నేను అంతా కరెక్టే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ 14వ వాక్యంలో దేవుడు అంటాడు, తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నా. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏం చేస్తాడు దేవుడు? ఇది పరిస్థితి. తనను తాను హెచ్చించుకుంటున్న వ్యక్తిని దేవుడు ఒకరోజు తగ్గిస్తాడని బైబిల్ చెప్తుంది. దేవుడికి ఇష్టం లేనిది అంటే ఆత్మీయ గర్వము. చెప్పండి, ఏమి ఇష్టం ఉండదు అంటే అర్థం ఏంటంటే నేను చేసేది కరెక్టే ఆత్మీయ విషయంలో అని డబ్బాలు కొట్టుకొని ప్రభు దగ్గరే ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి స్థితి దేవుడు ఛీ అంటాడు. దేవుడు ఛీ అన్నదాన్ని నేనేమనాలి? అందరు అనండి, నన్నే అంటున్నట్టున్నారు. అక్కడ ఇంకో వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27లో దేవుడికి ఛీ అనేది నేను కూడా ఛీ అంట. ఓకే, మోహపు చూపు నీ కళ్ళల్లో ఉంటే కాబట్టి నీ కుడి కన్ను నిన్ను అలా చేయమని చెప్తుంటే తీసేయి. పోతే పోయింది ఒక కన్నుగుడ్డు, కానీ బాడీ అంతా ప్యూర్గా ఉంటుంది కదా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే అపవిత్రతని దేవుడు ఏమంటాడు చెప్పండి? ఛీ అనండి. దేవుడు అపవిత్రతను చూసి ఛీ అంటాడు. నువ్వేమనాలి? ఛీ అనాలి. అంటావా నిజంగానే? దేవుడు కనుగుడ్డు తీయమన్నాడు. ఎన్ని గుడ్లు తీసాం ఇప్పటికీ? 5 ప్రతీక. ఓకే, దేవుడికి ఇష్టం లేనిది వేషధారణ, దేవుడికి ఇష్టం లేనిది ఆత్మీయ గర్వం, దేవుడికి ఇష్టం లేనిది అపవిత్రత, నాకు ఇష్టం ఉండకూడదు అదే. దేవుడికి ఇంకా ఇష్టం లేనిది ఇండిసిప్లిన్, క్రమశిక్షణ లేనిది దేవుడికి ఇష్టం ఉండదు. అలాగే దేవుడి సన్నిధికి క్రమంగా రావకపోతే దాన్ని ఇష్టపడాడు. నీ కొరకు ఇంత ప్రాణాన్ని పెట్టి నా ప్రాణ రక్తధార అంతా నీ కోసం పోసి నిన్ను విలువబెట్టి కొనుక్కున్నా, నా కోసం నువ్వు మందిరానికి రాలేవా? ఐ హేట్ సచ్ ఇండిసిప్లిన్ అంటాడు. అంతేకాదు గాడ్ హేట్స్, ఇలా చెప్పుకుంటూ ప్రస్తుతం ఉన్న వరల్డ్లో లిస్ట్ చేస్తే గాడ్ హేట్స్ స్మోకింగ్, గాడ్ హేట్స్ సిగరెట్స్, గాడ్ హేట్స్ సినిమాస్, గాడ్ హేట్స్ ఇంప్యూరిటీ, గాడ్ హేట్స్ ఇండిసిప్లిన్. వ్యర్థ ప్రవర్తన ఎక్కడున్నా దేవుడు దానిని అసహించుకుంటాడు. అపవిత్ర ప్రవర్తన ఎంత మంచి వ్యక్తిలో ఉన్నా దానిని అసహించుకుంటాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక 97వ కీర్తన ముగించుకుందాం రండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట 10వ వాక్యంలో, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకుంటారా ఈ రోజు నుంచి? నువ్వు చెప్పగలవా? కీర్తనకారుడైన దావీదు చెప్తాడు 139వ కీర్తనలో, నువ్వు దేవుడి టీమా ఇంకెవరి టీము? 139వ కీర్తనలో 21, యెహోవా నా ప్రభువా, నా యజమానుడా, నా సృష్టికర్త, నిన్ను ద్వేషించేవారు ఎవరైతే ఉన్నారో నేనును, నీ మీదికి లేచి వారిని నేను, వారి యందు నాకు మామూలు ద్వేషం కాదు. ఏంటది? సో ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది దావీదుకి దేవుడు అంటే ఎంత ప్యాషన్ అంటే, దేవుడికి నచ్చంది నాకు అస్సలు నాకొద్దు, దేవుడికి నచ్చంది ఏది ఉన్నా నేను పూర్తిగా దాన్ని ద్వేషిస్తా, అంత ప్యాషన్ అనమాట దావీదుకి దేవుడు అంటే.
ఈరోజు మనస్థితి ఎలా ఉంది? దేవుడు ఏ విషయాల్ని నచ్చట్లేదో వాటిని మన లైఫ్లో నుంచి కూడా ద్వేషించి చీ అని వదిలేయాలి. అలాంటిది ఎక్కడున్నా, ఏ వ్యక్తిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దాన్ని అసహించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనకి ఒక మాట ఉంటుంది, ఒకసారి అక్కడికి రండి. దేవుడు కొన్ని అసహించుకుంటాడు. కొన్నిసార్లు మన లైఫ్లో వచ్చే పరిస్థితులన్నిటినీ దేవుడు మనం ఎవరమో ఎక్స్పోజ్ చేయడానికి అనుమతిస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక అక్కడ 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఒకటి, 11వ అధ్యాయంలో 19 మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యాహ్నం మనం ఇంటికి వెళ్ళే ముందు, ఈ రాత్రి నువ్వు ఎక్స్పోజ్ అయ్యామా లేదా కనుక్కోండి. దేవుడు మనకి మన లైఫ్లో ఇచ్చే పరిస్థితులు ఎందుకు ఇస్తాడు కొన్నిసార్లు అంటే మనకు అర్థం కాదు. అర్థమైనప్పుడు ఆ సత్యాన్ని మనం గ్రహిస్తాం. మనము మన నిజస్వరూపం, మన యాటిట్యూడ్ ఎంతో మనకి ప్రజలకి కనిపించేటట్లు దేవుడు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. మన ఒరిజినల్ నేచర్ కనిపించాలని కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు దేవుడు. ఆ పరిస్థితిలో దేవుడికి అసహ్యమైన వ్యర్థ ప్రవర్తనని తెచ్చుకుంటామా? దేవుడి మాటకి లోబడకుండా ధిక్కరిస్తామా? ఇవన్నీ ప్రభు టెస్ట్ చేస్తూ ఉంటాడు. పరిస్థితులన్నీ కూడా ఆయన అనుమతి లేకుండా ఏవి జరగవు. గాడ్ ఎక్స్పోజెస్ పీపుల్. ప్రభువే ప్రజలని ఎక్స్పోజ్ చేస్తాడు. ఎలాంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని దేవుడు మాస్క్ తీసి చూపిస్తాడు అందరికీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుడు అసహించే వాటిని మనం ఎన్నడూ ప్రేమించకూడదు, అసహిస్తూనే ఉండాలి. ఎందుకంటే 97వ కీర్తనలో మనం కిందికి వెళ్ళి చదివినప్పుడు మనకు సత్యం అర్థమవుతుంది. అక్కడ ఏంటి ఆ సత్యం అంటే, ఈరోజు మన స్థితి దేవుడి రక్తంతో కడగబడి 11వ వాక్యంలో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఏం విత్తబడ్డాయి అంటే, విత్తబడటం అంటే ఏంటి? విత్తనం వేయడం. విత్తనం వేయగానే పైకి ఏం కనిపిస్తుందా? ఎన్ని రోజులకు కనిపిస్తుంది? 5 డేసా, 10 డేసా? కొన్ని డేస్ కదా. కొన్ని డేస్ తర్వాత అప్పుడు విత్తనం ఏమవుతుంది? కనిపిస్తుంది. కానీ విత్తనం ఎప్పుడు వేశారు? ఎప్పుడో వేశారు. దేవుడు నీతిమంతులుగా బ్రతికే వాళ్ళకి, యథార్థమైన మనసుతో, మంచి ప్రవర్తనతో, క్రీస్తు కొరకు రోషం కలిగి బ్రతికే వారి కోసం దేవుడు ఆల్రెడీ విత్తనాలు వేశాడు. సంతోషము, ఆనందం అవి కనిపించడానికి కాసేపు మనం ఏం చేయాలా? ఓపిక పట్టాలి. ఏదైనా సరే ఓపిక పట్టాలి. ఎందుకంటే కొంచెం కాలం వరకు ఎన్నో పరిస్థితులు మన లైఫ్లో అనుమతించవచ్చును దేవుడు. ఆ పరిస్థితులు అయిన తర్వాత విత్తనం ఏమవుతుంది? మొలకెత్తుతుంది. ఆ విత్తనం మొలకెత్తేది ఏ విత్తనం? అది యథార్థ హృదయాల కొరకు ఆనందము, నీతిమంతుల కొరకు వెలుగనే విత్తనం విత్తబడుతుంది. కాబట్టి చివరి వాక్యం, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకి ఏం చేయండి? చెల్లించండి. ఆయన ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు, శక్తిమంతుడు. కనుక ప్రతిసారి మనం ఇదే అనుకోవాలి. వాక్యం నన్ను అర్థంలాగా చూపిస్తుంది, నాకు నా స్థితిని ఎక్స్పోజ్ చేస్తుంది. కాబట్టి నేను నా వాక్యానికి అనుకూలంగా నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడతాను. నా స్థితి ప్రభువుకి ఇష్టమైనదా లేదా, ప్రభువుకి ఇష్టం కాని నాకు కూడా ఇష్టపడద్దు అన్న పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు అనేక పాఠాలని నేర్పించడానికి మనల్ని తీసుకెళ్తాడు. నేను ముందే చెప్తున్నాను, అనేక దినాలుగా చెప్తూ వచ్చాను. దేవుడు మనల్ని మహిమ నుండి ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? అధిక మహిమను తీసుకెళ్లే క్రమంలో ఎన్నో పాఠాలని నేర్పిస్తూ ఉంటాడు. అవి అనుభవాలుగా మార్చబడతాయి. అటు తర్వాత ఏది ఆయనకి ఇష్టం లేదో, ఏది ఆయనకు అసహ్యమైందో ప్రభు మనల్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. దానిని మనం ఏం చేయాలి? పక్కకి పట్టేస్తూ ఉండాలి. మీరు లేచి నిలబడండి మీరున్న స్థలంలో. 97వ కీర్తనలో దేవుని రాజ్యాన్ని గురించి, ఆయన ఎలాంటి స్థితిలో రాజ్యం చేయడానికి వస్తాడో మనం నేర్చుకుంటున్నాము. నీ స్థలంలో నీవు లేచి నిలబడితే ఒక్కసారి భీకరుడైన దేవుడి గురించి ఆలోచించి కళ్ళు మూసుకొని, ఎవరు సిగ్గుపడతారు? నీవు ఈరోజు సిగ్గుపడే స్థితిలో ఉన్నావా? దేవుడు అసహించుకునే స్థితిలో ఉన్నావా? జాగ్రత్త. వ్యర్థ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన ఉంటే ఒకరోజు దేవుడు సిగ్గుపడేటట్లు చేస్తాడని మర్చిపోవద్దు.
రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం. ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విపుడవు, లోకాన గనుడవు, నీవే నా విపుడవు, లోకాన గనుడు, నీవే 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 నీవే. ఇది నా దేవుడి వాక్యం నీతో మాట్లాడినట్లు నువ్వు తలస్తే ఆలోచించు. ప్రభువుని బట్టి, వ్యక్తుల్ని బట్టి కృంగిపోకు. అవమానకరమైన పరిస్థితులు కూడా నీవు వెళ్ళాల్సి వచ్చిన దేవుడు దేన్ని అసహించుకుంటాడో దాన్నే నువ్వు అసహించుకో. ఆయనకి ఇష్టం లేని నాకు ఇష్టం ఉండకూడదని తీర్మానం చేసుకో. సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు రారు, సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, నీవే 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 నీవే. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. నేనున్నా అనువాడు, రానయున్న ఏకైక రాజు, అగ్నిజ్వాలల వంటి కన్నులున్నవాడు, మహా తేజస్సుతో ప్రకాశించే దేవుడైన ఆయన భీకరుడు, ఆయన భయంకరుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ఆయన అసహించుకునే ప్రవర్తనని నీవు కూడా అసహించుకోవాలి, నేను కూడా అసహించుకోవాలి. ఉన్నా నేనున్నా అని అనువాడవు, ఉన్నా రానున్న ఏకైక రాజువు, ఉన్నా నేనున్నా అని అనువాడవు, ఉన్నా రానున్న ఏకైక రాజువు. అగ్నిజ్వాలల వంటి కన్ను ఉన్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా, నీవే 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 నీవే. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విపుడవు, లోకాన నీవేనయ్యా, నీవే నా విపుడవు, లోకాన నీవే 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 నీవే. రాజా రాజా యేసు రాజా, యేసు రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. మహాగణుడు, మహోన్నతుడైన మా తండ్రి,
ఈ ఉదయకాలము నీ వాక్య ధ్యానము ద్వారా నీ సత్యములను జ్ఞాపకం చేసిన దేవుడు, నీవు రాజ్యము చేయుచున్నవాడు, అగ్ని ముందర నడుచుచున్నదని, మేఘాంధకారములు నీ చుట్టూను ఆవరించి ఉన్నవని, పర్వతములు కంపించుచున్నవని, భూమి కదులుచున్నదని, పర్వతములు కరిగిపోవచ్చున్నవని, శత్రువులు కాల్చివేయబడతారని మీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. ఈ దినాన మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి వందనములు ప్రభువా. విశ్వాసులమైన మా బ్రతుకుల్లో నీకు ఇష్టం లేని వాటిని అనుసరించడం వలన సిగ్గుపడే పరిస్థితిలోనికి వెల్లువారమై ఉండకుండా ప్రభువా, మీరు ఇష్టపడేదాన్ని మేము ఇష్టపడేటట్లు మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. మిమ్మల్ని ప్రేమించే మేము మీరు ఏది అసహించుకుంటారో దాన్ని మేము అసహించుకునేటువంటి స్థితిని మేము అలవర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. వ్యర్థ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన మీకు ఎంత మాత్రం ప్రీతికరము కాదని మీరు సెలవిస్తున్నారు. వ్యర్థ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తనని అసహించుకోమని చెప్తున్నారు. మాలో అలాంటి ప్రవర్తన ఉంటే దానిని మేము అసహించుకోవడానికి సహాయం చేయండి. ఓ ప్రభువా, మీరు మా క్రొత్త నిబంధనలో సెలవిచ్చినట్లు శత్రువులను ప్రేమించడి, ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయడన్నావు. అవమానకరమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చినను చెడుతనాన్ని, దుష్టత్వాన్ని అసహించుకుంటూనే వెళ్ళడానికి కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. నీ సహాయాన్ని మాకందరికీ కలుగ చేయండి. ఏ విషయంలో ప్రభువా మీకు ఇష్టం లేని స్థితి మాలో ఉందో దానిని మేము అసహించుకొని విసర్జించేటట్లుగా మీ సహాయము, కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ దినం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా మీ వాక్యం ద్వారా గొప్ప ఆదరణ, నెమ్మదిని కలిగించి, వాక్యంలో నిలిచి నీకు అసహ్యమైన వాటిని విడిచి మీరు ఇష్టపడే వాటిని ప్రాక్టీస్ చేసే కృపను మా అందరికీ అనుగ్రహించమని